మా పెద్ద కన్నయ్య చెప్తున్నాడు అందరూ కలుపుకోవాలని. ఈరోజు సమన్వయ మీటింగ్ జరుగుతూ ఉంది. మండలంలో ముగ్గురు వస్తే సరిపోతుందా? ఎవరికైనా ఒకరికి ఇన్ఫర్మేషన్ ఇచ్చినారా? అదే అధ్యక్షుల వారు చెప్పకపోతే మా పరిస్థితి ఏంది? మేము 24 గంటలు రాజకీయం చేయము. మేము రాజకీయం ఒక పార్టీ చేసినాం. మా గౌరవార్థంగా పెట్టుకుంటాం. మేము వ్యాపారాలు చేసుకుంటాం. మేము గౌరవం కోసం వస్తాం పార్టీలకి. మా కనీసం ఒక ఇంటిమేషన్ ఉందా? 3-4 వస్తే సరిపోతుందా? ఎవరో తెలుసు, ఆయనకి ముంచంద దానికి తెలుసు, రవినాయుడు తెలీదు. మీ ఇద్దరితో సరిపోతున్నాం మనలో. ఇప్పుడు ఆయన మేము ఒక మాట ఏనండి. మేము ఈరోజు తిరుపతి టెంపుల్కి వెళ్ళి వస్తుంటే మాకు అటు ఒక మనిషి పరిచయం అయ్యి ఏమని అంటే మీటింగ్ నా అన్నాడు. అప్పుడు అంటే ఫోన్ చేస్తానా నీకు తెలీదా అన్నాడు. తెలియదునా అంటే అప్పుడు ఇంటిమేషన్ ఇచ్చాడు. ఇదేనా కరెక్ట్ విధానం? రేపు స్థానిక లేఖలో పోవాలంటున్నారు, అందరూ కలుపుకోవాలన్నా పనిచేయాలంటున్నారు. ఇదేనా అన్ని వర్గాలు కలుపుకోవడం ఇదేనా? ఒకటి అన్న ఒక నిమిషం నాకు విన్నపం. 2014లో స్టేట్ డివైడ్ అయినప్పుడు ఎవరు లోకల్ బాడీ ఎలక్షన్లకు పెట్టడానికి ఎవరు ముందుకు రాలా. పార్టీ గెలవదని ఎవరికి రాలా. నేను ఏదైతే కమిట్మెంట్ అయినానో ఆ కమిట్మెంట్ ప్రకారం పార్టీకి ఇచ్చిన నన్ను ఓడిపించాలని అందరూ కంకణం కట్టుకొని పనిచేశారు. 2014లో పార్టీ కోసం లోకల్ బాడీ ఎలక్షన్ కోసం ఎవరు కమిట్మెంట్ ఇవ్వాల. నేను కమిట్మెంట్ డబ్బులు పెట్టా. నన్ను ఓడించాలని నన్ను అందరూ కాంగం కట్టుకున్నారు. కనీసం నా ఊరు ఎంపీటీసీ ఎస్టీ వస్తే కూడా జనరల్లోకి వెళ్ళి నేనేం తెలుసా అక్కడ ఎవరు లీడరు ఎవరు మంచి అంటే అప్పుడున్న అధ్యక్షులు కూడా పిలిచి ఎవరు పరిసరాలు చెప్పించాల. వీళ్ళు కూడా పెద్దలు ఎవరు చేయాల. ఒక నేను ఓడిపోతే పార్టీకి నష్టమే కదా, నేనే కదా పార్టీ డబ్బులు పెట్టింది, గవర్నమెంట్ అయితే నేనే కదా. కానీ తెలియజేయాల. మళ్ళీ నేను గెలిచిన తర్వాత కనీసం 5 ఏళ్లను పరిపాలించాల. మళ్ళా చెయ్యాలన్నాను. ఏంటి కనీసం మా మండలంలో సభ్యతాలు పెట్టాం కదా. నా మండలంలో సభ్యతాలు పెట్టినప్పుడు కనీసం నాకు ఇంటిమేషన్ లేదు. అదే నా గ్రామంలో పెట్టారు. వాట్సాప్లో చూసి అడతాం. మళ్ళా ఎవరో మన ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు వచ్చినప్పుడు మన గాంధీ చోట్ల అడతాం ఎంతవరకు నాయకులని. మేము 24 గంటలు రాజకీయాలు చేయమన్నా, మేము పార్టీ మేము చేసేది తెలియజేయాలని అంటున్నా. ఇంతవరకు కరెక్ట్ ఇది అంటున్నా.